హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్గారమ్మ మాధవి రాజు వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే నా ఫ్రెండ్ బర్త్డే అనమాట. సో సెలబ్రేషన్స్ కోసమని పార్టీ ఐలాండ్కి అయితే వచ్చేసాం ఇవాళ. సో ఈరోజు మా సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయో మీరు కూడా చూసేయండి అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి మిస్ చేయకుండా. సో ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. అంటే మేము పార్టీ ఐలాండ్ని రెడీ చేపిస్తున్నాం అనమాట. లైక్ డెకరేషన్ అంతా చేస్తున్నారు. సో మా ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా మొత్తం డెకరేషన్ అంతా రెడీ చేస్తున్నారు. ఇంకా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చాక ఇంకా ధూమ్ ధామే ఈరోజు. సో ఫుల్ సర్ప్రైజ్ చేయాలని నేనైతే ఫిక్స్ అయ్యాను అనమాట. సో తను సర్ప్రైజ్ అవుతుందో లేదో నెక్స్ట్ వీడియోలో కమెంట్ చేస్తుంది. సో ఫైనల్లీ వాళ్ళైతే కార్ అక్కడ పార్క్ చేసుకొని వాళ్ళు వచ్చే లోపల లేట్ అయిందనమాట. మా చిన్న పాపకి అదంటే పిచ్చి నా ఫ్రెండ్ అంటే. సో ఇంకా దానికోసం కిందికి వెళ్ళిపోయిందనమాట. నేను తీసుకొస్తా అని. సో ఫైనలీ నేను కాల్లో గైడ్ చేస్తున్నా అలారా ఇలారా అని చెప్పి. సో వాళ్ళకి తెలియకూడదు అని చెప్పి. సో ఫైనలీ వాళ్ళైతే ప్లేస్కి అయితే వచ్చేసారనమాట. అండ్ అను వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చేసారు. అండ్ ఫైనలీ పైకి వచ్చేస్తుంది అనమాట. అసలు ఏందనేది ఏం తెలియదు తనకి. సో ఎలా సర్ప్రైజ్ చేయబోతున్నాను, సర్ప్రైజ్ అని మాత్రం చెప్పాను, బట్ ఎలా సర్ప్రైజ్ చేయబోతున్నాను తనకి తెలియదు అనమాట. సో అక్కడ రాగానే అక్కడున్న ఒక ఫ్లవర్ బొకే తీసి తనకి ఇచ్చి వెల్కమ్ చెప్పాను. తర్వాత మళ్ళీ ఫ్లవర్ బొకే తీసేసుకున్నాను అనమాట. అలా తీసేసుకుంటారా అండి అనేసి అడిగి అవునని చెప్పి. ఫుల్ కామెడీ ఉంటుంది అనమాట, ఫుల్ ఫన్ ఉంటుంది మేమిద్దరం ఉంటే. సో ఇలా వచ్చేసింది అనమాట. సో సర్ప్రైజ్ కదా, చూడకూడదు కదా అని చెప్పి ఇంకా సో బ్లైండ్ ఫోల్ కడదామని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో ఇంకా తన చున్నీతో తనకి కళ్ళకి కట్టేసి ఇంకా లోపలికైతే తీసుకెళ్ళిపోయానమాట. తీసుకెళ్తే అసలు వాళ్ళకి అర్థం కాలేదు ఏంటిది అని. సో ఫస్ట్ టైం అనమాట రావడం వాళ్ళు. సో ఇంకా ఫైనలీ అక్కడికైతే నేను తీసుకున్న క్యాబిన్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. లైక్ మేము వచ్చేసి 4+1 అంటే 5 సీటింగ్స్ తీసుకున్నాం అనమాట. లైక్ మనకి ఇక్కడ హోమ్ థియేటర్ ఇస్తారు అండ్ డెకరేటెడ్ రూమ్ ఒకటి ఇస్తారనమాట. ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్కి, వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్కి, యానివర్సరీ వాట్ ఎవర్ సెలబ్రేషన్ ఏదైనా వీళ్ళు రెడీ అనమాట. సో ఇట్లా ఫైనల్లీ డెకరేట్ చేయించేసాను. తన డ్రెస్ కలర్ అయితే నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, నేను అడుగును కూడా లేదు. యాక్చువల్లీ నేను ఫుల్ షెడ్యూల్డ్ ఉండే, నాకు ఫుల్ వర్క్స్ ఉండినాయి. బట్ నేను ఎక్కడ మర్చిపోతాను అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. ఫైనల్లీ నేను మార్నింగ్ వచ్చి డిస్కస్ చేసి వీళ్ళతో మార్నింగ్ నుంచి అరేంజ్మెంట్స్ అనేవి చేయించాను అనమాట. సో తను ఏ డ్రెస్ వేసుకొస్తుందో తెలియదు. సో మెటాలిక్ కలర్స్ ఏ ఉంటే అవి చేసేయండి అని చెప్పాను. సో వాళ్ళు వచ్చేసి కాపర్ అండ్ లక్స్ గ్రీన్ అండ్ గ్రే మెటాలిక్ బలూన్స్ అయితే రెడీ చేసేసారనమాట. సో వచ్చి రాగానే ఇంకా ఫస్ట్ అయితే కేక్ కట్ చేయించేద్దాము అని చెప్పేసి అనుకున్నా. సో కేక్ అయితే కట్ చేసేసాము. సో ఫైనల్లీ మేమిద్దరం ఒకరికొకరు ఇచ్చుకునే ప్రిఫరెన్స్ని చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. లైక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే అనమాట. సేమ్ నేను కూడా అదే విధంగా తనకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానమాట. లైక్ మేము కలవడం చాలా తక్కువ, బట్ కలిస్తే మాత్రం ఇంకా రచ్చే ఉంటుంది. సో అంత యాక్టివ్గా ఉండదు అనమాట. తను హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము అలా అని చెప్పి ఎప్పుడు డల్గా ఉంటుంది. సో ఇంకా నాతో వస్తే మాత్రం అలా డల్గా ఉండే స్కోప్ అయితే లేదు, వాగుతూనే ఉంటుంది, నేను వింటూనే ఉంటానన్నమాట. అలా నేను వాగుతూ ఉంటే తను వింటూ ఉంటుంది. ఇట్లా షేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మంచిగా టైం అనేది స్పెండ్ చేస్తాము, క్వాలిటీ టైం అని చెప్పేసి చెప్పచ్చు అనమాట. సో మా ఇద్దరికి ఒకరికొకరు ప్యాంపర్ చేసుకోవడానికి, కేర్ చేసుకోవడానికి, లైక్ షేర్ చేసుకోవడానికి మాకు మేమే అనమాట. సో ఫైనలీ కేక్ కటింగ్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఏం చేయాలి, కాసేపు అలా వ్యూ ఎంజాయ్ చేయమని చెప్పాను. అలా ఎంజాయ్ చేసిన తర్వాత బర్త్డే సాంగ్స్ కొన్ని ప్లే చేసామన్నమాట. సో ఇంకా బర్త్డే సాంగ్సే బోర్ కొడుతుందని చెప్పి ఇంకా బర్త్డే సాంగ్స్ తీసేసి మంచిగా జోష్ ఉండే ఊపు ఉండే సాంగ్స్ అయితే పెట్టేసామన్నమాట. సో ఇలా మొత్తం ఎల్ఈడీస్తో హ్యాపీ బర్త్డే అను అని చెప్పి, హ్యాపీ బర్త్డే అని చెప్పి మొత్తం రాయిపించాము. అండ్ స్నో మొత్తం ఇలా తను కూర్చోబెట్టేసి నించోబెడితే మేబీ హైట్కి సరిపోదేమో అని చెప్పి తను నాకన్నా హైట్ అంతే సేమ్ టు సేమ్ లే. నేను కొంచెం చబ్బీగా ఉండడం వల్ల తెలియదు, తను కొంచెం స్లిమ్గా ఉండడం వల్ల హైట్ అనేది తెలుస్తుంది అనమాట. లైక్ సో ఇంకా నించోబెడితే హైట్ సరిపోదేమో అని చెప్పి కూర్చోబెట్టి తన మీద ఫుల్గా స్నో అయితే వేసేసామన్నమాట. సో మంచిగా ఎంజాయ్ చేశారు. సో ఇలా డెకరేట్ చేసినాం అనమాట. మా పాపని హల్దీ ఫంక్షన్లో
టిక్కా ఇయర్ రింగ్స్ పెడతారు కదా, సో అట్లా స్నోతో మొత్తం పెట్టేసామన్నమాట. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత కాసేపు ఏదైనా తిందాం కదా అని చెప్పి ఇంకా సమోసాలు అండ్ స్నాక్స్ ఏవో పట్టుకొచ్చేసాము. సో కాసేపు సరదాగా కూర్చొని మాట్లాడుకొని ఇంకా సాంగ్స్ పెట్టుకొని దుమ్ము లేపామన్నమాట. పక్కన కూడా ఏదో సెలబ్రేషన్ అయితే జరుగుతుంది, సో వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకా మేము ధూమ్ధామ్. అసలు చాలా బాగా అనిపించింది. సో తను సర్ప్రైజ్ అయిందో లేదో మరి తెలియాలి. యాక్చువల్లీ ఊపిరి మూవీలో ప్రకాష్ రాజు నాగార్జున సర్ప్రైజ్ చేస్తాడు కదా, ఆ సర్ప్రైజ్ అనుకునింది. బట్ ఈ సర్ప్రైజ్ తను సర్ప్రైజ్ అయిందో లేదో మరి, నేను సర్ప్రైజ్ అనగానే తను సర్ప్రైజ్ అని ఫీల్ అయిందో తెలీదు. సో చూద్దాం. అనుగారు, ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ కమెంట్ ఇట్. మీరు సర్ప్రైజ్ అయ్యారా లేదా అనేది మీ వాల్యుబుల్ కమెంట్స్ని మాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. సో కేక్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉనింది, సూపర్గా ఉనింది. బాగా తినేసామన్నమాట, కంప్లీట్ చేసాము, న్యాయం చేసాము. ఫైనలీ ఇంకా ఇట్స్ టైమ్ టు రాక్ ద ఫ్లోర్ అన్నమాట. సో ఫైనలీ అక్కడ ఒక ఫ్లవర్ ఉంటే నాకు ఎందుకో అనిపించింది ఇది ఇక్కడ కంటే నిజంలో ఉండడం బెటర్ అని, జడకు పెడితే బాగోదని చెప్పి ఇంకా నెత్తిన పెట్టానమాట. లైక్ ఒక క్రౌన్ పెడితే ప్రిన్సెస్ ఎలా ఉంటుందో అలా ఒక రోజ్ ఫ్లవర్ని పెట్టేశాము. అండ్ తనంత క్యూట్గా ఉండడం నాకు అనిపించలేదన్నమాట. సో తన్ని కేక్ పూయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. పూసేసాను. మళ్ళీ నాకు అనిపించింది అరే బాగోదులే అని చెప్పి మళ్ళీ నేను టిష్యూతో క్లీన్ చేశాను. నీట్గా హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. అండ్ మా వీడియోగ్రాఫర్ కొంచెం డెవలప్ అయినట్టున్నారు. సో మంచిగా వీడియోస్ అనేవి క్యాప్చర్ చేశారనమాట. ఫీల్ గుడ్, కీప్ ఇట్ అప్ జస్విత. సో ఈ విధంగా సెలబ్రేషన్స్ అనేవి అయిపోయి ఇప్పుడు బ్రేక్ టైం అనమాట మాకు. మేము లాగిస్తున్నాము ఇంకా సమోసాలు ఇంకా స్నాక్స్ డ్రింక్స్ అవి ఎంజాయ్ చేస్తున్నాము. సో ఈలోపు మా వీడియోగ్రాఫర్ వీడియోస్ అనేవి క్యాప్చర్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్లీ సాంగ్స్ అయితే పెట్టేసామన్నమాట. ఊరా మాస్ సాంగ్స్, గుంటూరు కారం అని, తర్వాత ఏవో సమ్ కొరియన్ సాంగ్స్ ఏవో పెట్టారు నందు వాళ్ళు. చూసారా మా వీడియోగ్రాఫర్ యొక్క టాలెంట్ ఎలా యూటిలైజ్ చేస్తుందో. సో అంతా నా టాలెంటే అనుకోండి. సో ఇదన్నమాట ఫైనల్లీ. ఇంకా డాన్స్లు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇట్లాంటి మంచి మొగుడు ఉంటే ఏ పిల్లైనా మహారానే, నేనే దాని మొగుడు కాబట్టి నా కోసం పాట పాడుతూ డాన్స్ చేస్తుంది అనమాట. సో ఇంకా తినే దాంట్లో బిజీగా ఉన్నారు, ఈగర్లీ వెయిటింగ్ టు డాన్స్ అనమాట. సో ఇంకా స్టార్ట్ చేద్దాం కదా అని స్టార్ట్ చేసేసాము. ఇంకా చిల్ అవుతూ అలా నందు స్టార్ట్ చేసింది అనమాట ఇంకా డాన్స్ అనేది. సో ఇంకా అమ్మ కూతుర్లు ఇంకా అస్సలు ఆగట్లే. నందుకేమో వాళ్ళ మమ్మీతో చేయాలని, వాళ్ళ మమ్మీకేమో నాతో చేయాలని హాఫ్, కాసేపు రెస్ట్ తీసుకుందామని హాఫ్, నందుతో చేద్దామని హాఫ్. అసలు అటు ఇటు ఆలోచించుకోలేని సిచ్యువేషన్లో ఉంటుంది అనమాట. మళ్ళీ చెప్తుంది నా ఫ్రెండ్ ఎప్పుడో ఒక్కసారి కలుస్తుంది, నువ్వు పక్కకు పోవే అని చెప్పి తోస్తుంది. సో కాసేపు వేయంగానే ఇంకా మళ్ళీ మేమిద్దరూ స్టార్ట్ చేసామన్నమాట. అయిపోయింది ఇంకా. సో వాళ్ళ మమ్మీతో డాన్స్ చేయాలని తెగ ఆరాట పడిపోతుంది. ఇంట్లో అంతా అతుక్కుని ఉంటారు కదా, మాకు కాసేపు వదులు బయట వచ్చేటప్పుడు అని చెప్పి నేను. సో ఇంక ఇలాగే గడుస్తూ ఉండింది. సో ఫైనల్లీ కాసేపు మాత్రం అక్కడ నందుతో అలా అలా డాన్స్ చేసింది. మళ్ళీ 2 minutesకి అంతా ఇటు వచ్చేసింది అనమాట. సో ఇంకా మేము స్టార్ట్ చేసాము. లైక్ నేను ఒక పోస్తో ఫోటో తీసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ అది కాస్త వీడియో అయిందనమాట. సో ఇది గుండెల్లోనా నిన్ను దాచేసి అని ఆ సాంగ్కి పెడదామని చెప్పేసి అనుకున్నాము. యాక్చువల్లీ హార్ట్ ఉంది కదా వెనకాల, ఆ హార్ట్కి ఈ బొకే ఇస్తున్నట్టు థీమ్ సెట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఫైనలీ మా బేబీకి ఊపు వచ్చినట్టుంది పాపం. సో డాన్స్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. సో ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత ఇంక ఇద్దరు ఒక స్టెప్ అలా వేసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ సాంగ్స్ అనేవి స్టార్ట్ చేసుకున్నాం అనమాట. సో రీల్స్కి కూడా పనికొస్తాయి కదా అని చెప్పి లైక్ నేను కొన్ని సాంగ్స్ అనేవి చేసుకున్నాం అనమాట. సో మంచి సాంగ్స్ అన్నీ చూస్ చేసుకొని ఇంకా ఎగురుకుంటా ఉన్నారు వీళ్ళు. గుంటూరు కారం,
ఇంకా అవి ఇవి అని చెప్పేసి. అంజని పాపం చాలా సైలెంట్గా, కామ్గా, డీసెంట్గా కూర్చోంది. వాళ్ళ మమ్మీ చెప్పి తీసుకొచ్చింది అనమాట. బయట ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు కామ్గా, డీసెంట్గా, సైలెంట్గా ఒక చోట కూర్చోవాలి అని చెప్పి. నందు మాత్రం అవి ఇంటి దగ్గరే మర్చిపోతుంది. అంజని మాత్రం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు గుర్తుపెట్టుకుంటుంది అనమాట. సో ఇంకా ఎగురుకున్నారు, అలసిపోయి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇంకా మేము జస్ట్ క్యాజువల్గా వీడియోస్ తీసుకుందాం కదా అని చెప్పి తీసుకున్నాం అనమాట. సో క్వాలిటీ టైం అండ్ హ్యాపీ మూమెంట్స్. అండ్ తనకి ఎలా ఉండిందో తను నాతో ఏం షేర్ చేయలేదు, హరిబరిగా వచ్చింది, ఇంకా బయట వెళ్ళాలని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. సో వీ విల్ డిస్కస్ టుడే. ఇంకా చాలే పక్కకి వెళ్ళి కూర్చోండి అని చెప్పేసి చెప్పినాము. ఇంకా మేము స్టార్ట్ చేసినాం అనమాట. నాకు అసలు ఏం చేస్తున్నాం అని కూడా ఐడియా లేదు, ఏదో పిచ్చిగా ఎగురుకుంటూ ఉన్నాము. ఫైనల్లీ ఏదో అలా చేసుకున్నాం అనమాట. ఇదన్నమాట ఓవరాల్గా ఇవాళ మన వీడియో. మా పాప సర్ప్రైజ్ అయిందో లేదో మరి, నాకైతే డైలమాలో ఉన్నా నేను. సో ఏదైనా నేను ప్లాన్ చేస్తే అది సక్సెస్ అవుతుంది, బట్ ఇది సక్సెస్సా ఫెయిల్యూరా తుస్సా అని నాకైతే అర్థం కావట్లే. చెప్తా దాని కదా. ఈరోజు నేను బర్త్డే అని చెప్పి సైలెంట్గా ఊరుకుండిపోయినా. సో ఈరోజు చెప్తా. సో ఫైనల్లీ సాంగ్స్ అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా ఫుల్లీ ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రాజ్ గారి అమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్. బై బాయ్.